ఇకపోతే రఫీ గారు, మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు తనకి వరుసకి మావయ్య అవుతారు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు. మావయ్య కాదండి, ఓకే 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 సరే. ఏదేమైనా దగ్గర బంధువులే. ఆయన మీద ఎప్పటి నుంచో ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం చూసాం. అయితే మాజీ స్పీకర్ ఆయన, మరి మాజీ స్పీకర్ లాంటి ఒక మహోన్నత పదవిని చేపట్టినటువంటి ఆయన మరి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది మొన్నటి వరకు మనం విన్నది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్, మళ్ళీ దాన్ని ఉపయోగించి ఓయూ పరిధిలో ఉన్నటువంటి ఒక లా కాలేజీలో అడ్మిషన్ తీసుకొని లా చేస్తున్నారట. సార్ చదువుకున్న ఏ వయసులో అయినా మంచిదే, కానీ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ అంటున్నారు, అదొక వివాదం ఉంది. ఆయన ఒక్క ఫేక్ అకాడమిక్ సర్టిఫికేట్సే కాదు, హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ క్రియేటింగ్ ఫేక్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ అనేది ఆయన ఆరోపణ. చాలా ఫేక్ తయారు చేయడంలో ఆయన ఎక్స్పర్ట్ అని చెప్పేసి, దీనికి ఆయన ఏకంగా రాష్ట్రపతి గారికే లెటర్ పెట్టారట, దీని మీద ప్రోబ్ చేయాలని చెప్పేసి. సరే, రాష్ట్రపతి గారి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇక్కడ స్టేట్ సిఎస్కి సంప్రదించండి అని చెప్పేసి. ఈరోజు లేటెస్ట్గా ఆయన సిఎస్ కూడా లేఖ రాసినట్లుగా తెలిసింది. సిఎస్ గారు అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తానని చెప్పేసి, ఇందులో ఎందుకని గవర్నమెంట్ సీరియస్గా ఇన్వాల్వ్ అవ్వాలి అని ఆయన అంటున్నారంటే, ఆయన ఏకంగా ఇసుకలకు సంబంధించినటువంటి ఫేక్ ఇన్వాయిస్లు కూడా క్రియేట్ చేశారు, దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కూడా గండి కొట్టారనేది. కాబట్టి అక్కడ మాత్రం గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, అది కనుక నిజం అయితే. మరి ఇక తమ్మినేని సీతారాం గారి మీద ఆ రకమైనటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరి మీ పార్టీ ఎమ్మెల్యేనే, లేదంటే నేను కోర్టును కూడా ఆశ్రయిస్తానంటున్నారు, మీరు ఇది వినకపోతే, అంటే ముఖ్యమంత్రి గారు కానీ సిఎస్ గారు కానీ ఈ విషయంలో ముందుకు వెళ్ళకపోతే. ఏంటి సార్ ఈ గొడవ అంతా? సురేష్ గారు, ఇది చెప్పే ముందు చిన్న మాట చెప్తా. గతంలో గుంటూరు నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహించినటువంటి గల్లా జయదేవ్ గారు, వాళ్ళది అమర్ రాజా బ్యాటరీ ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు ఇప్పుడు కార్లు, మోపెడ్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తుంటే వాళ్ళు కంపెనీ ఎక్స్టెండ్ చేసి దాదాపు 25,000 కోట్లతో ఎక్స్టెండ్ చేసి చాలా మందికి, వేల మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ప్లాన్ వాళ్ళు అక్కడ ఉంది కదా, రేణిగుంట దగ్గరలో ఉండేది. అయితే దానికి పర్మిషన్ ఇవ్వకపోగా ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలో పొల్యూషన్ ఎక్కువ ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారి భార్య పేరు మీద పొల్యూషన్ ఫ్యాక్టరీ ఉంది, భారతీయ సిమెంట్. ఈయన ఏం చేశాడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని అమర్ రాజా బ్యాటరీ దగ్గరికి పంపించి, అక్కడ పొల్యూషన్ వస్తుంది, దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పి మాట్లాడితే, వేధిస్తే వాళ్ళు ఏం చేశారంటే చివరికి ఆ యూనిట్ ని తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టుకున్నారు. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేసినటువంటి దాన్ని వాడుకొని ఆయన చేసింది ఏంటంటే రాజకీయ కక్షలు. తన పార్టీ వాళ్ళు కాకుండా వేరే పార్టీ వాళ్ళకి పరిశ్రమలు ఉంటే ఎలా వేధించాలా ఈ అధికారాన్ని చేతిలో పట్టుకుని అని చేశాడు తప్పితే, పరిశ్రమల్లో స్టాండర్డ్ ఇది తీసుకురావాలని ఆయన ఏం చేయలే. ఇవాళ ఆయన ఏదో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలందరికీ తెలుసు. ఒక పెద్ద కంపెనీ అక్కడికి వెళ్ళిపోయింది, కొన్ని వేల మందికి, ఇప్పటికే 14,000 మంది పనిచేస్తున్నారు రేణిగుంటలో, దాంట్లో ఇంకో 15,000 పనిచేసేవాళ్ళని. ఆ 15,000 మందికి ఉపాధి అయితే తెలంగాణలో పోయింది. అది కాబట్టి ఈయన మాట్లాడే మాటలు డొల్ల మాటలు, ఈయన కార్చేయి అన్నీ కూడా ముసలి కన్నీరు, కొంగ చెప్పాలు తప్పితే ఏమీ కాదు. ఈయన గురించి ప్రజలు పట్టించుకోవటం మానేశారు. ఆయన ఏదో సస్టైన్ అదో రోజు ఆయన పార్టీల నుంచి వలసలు పోతా ఉన్నాయి. ఇప్పుడు మాచర్లో కూడా ఆయన రిలీజ్ అయ్యాడు, అక్కడ చైర్మన్ తెలుగుదేశం వాళ్ళు అయ్యారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తీసేయండి, ఇక ఆ జోలు ఆపేస్తా. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు తమ్మినేని సీతారామ గారి గురించి మాట్లాడారు, అలాగే కూన రవి గారు ఎవరంటే తమ్మినేని సీతారాం గారి భార్యకి తమ్ముడు, సోదరుడు. ఆయన వాళ్ళిద్దరే పోటీ చేశారు, గతంలో కూడా పోటీ చేశారు.
ఈ తమ్మినేని భాగవతాలన్నీ కూడా పూనా రవి గారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు, ఏదో కుటుంబ సభ్యుడు కాబట్టి. ఇప్పుడు మనం ఈ చాలా రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన ఎపిసోడ్ మన మీడియాలో అసలు బీభత్సంగా వచ్చింది. ఆమె దువ్వాడ వాణి, తర్వాత మాధురి, వీళ్ళ ఎపిసోడ్, ఆ ధర్నాలు. ఇలాంటిదే ఈయన చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో మంత్రిగా ఉండగా అప్పట్లో ఫస్ట్ 95, 96 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు రోజు 2-3 మంత్రుల్ని మార్నింగ్ ఇంటికి పిలిచి బ్రేక్ఫాస్ట్ పిలిచి బ్రీఫ్ చేసేవాడు, ఎలా ఏంటి ప్రభుత్వం సంబంధించి. ఒకరోజు ఈయన తమ్మినేని సీతారాం గారు అక్కడికి వచ్చే లోపలనే ఆయన భార్య సేమ్ ఇప్పుడు దువ్వాడ వాణి ఏం చేసిందో అది చేశారు. ఈయనకి వేరే ఆమెతో సంబంధం ఉందని చెప్పి చాలా పెద్ద గొడవ జరిగింది. అది ఎప్పుడు బయటకు వచ్చింది? ఈ దువ్వాడ వాణి చేసినటువంటి నిరాహార దీక్ష బాగా స్ప్రెడ్ అయింది, ఆ పేర్లు అవన్నీ కూడా. కాబట్టి ఆయన గత చరిత్ర అమ్మోహం, దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు పూనాదేవి గారు కూడా నాకు బాగా ఫ్రెండే, నేను బాగా మేము కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆయన ఏం చేయాలో ప్రభుత్వం ద్వారా చేసే కొన్ని ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ద్వారా చేసే కొన్ని ఉన్నాయి, కొన్ని వ్యక్తిగతంగా చేసే కూడా ఉన్నాయి. నర్సిరెడ్డి అని మా అధికార ప్రతినిధి, మీకు కూడా తెలుసు, హైదరాబాద్ లో ఉంటాడు. అవునవును, పొట్టిగా ఉంటారు, మాటల మాంత్రికుడు. ఈ తమ్మినేని సీతారాం ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు, ఆ సర్టిఫికెట్లు, ఆ బోకస్ సర్టిఫికెట్లు, ఈ ఫేక్ సర్టిఫికెట్ వ్యవహారం వెలుగులోకి తెచ్చింది నర్సిరెడ్డి. అప్పుడు ఆయన స్పీకర్ గా ఉన్నాడు. ఆయన ఇదిలో ఈ స్పీకర్ చేస్తున్నటువంటి ఫేక్ వ్యవహారం ఇది, ఇతరు స్పీకర్ గా ఉండతగునా అని చెప్పి అతను ఆ రోజు ప్రశ్నించాడు. అది కంటిన్యూగా ఉంటది. ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం ఒకరోజు ఆరోపణ చేస్తూ ఉన్నది రికార్డెడ్ అది. కాబట్టి ఆయన మళ్ళీ సోనియా గాంధీని కూడా విమర్శించాడు. ఆయన సోనియా గాంధీ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడాడు. ఇది చాలా వరస్ట్ మాటలు మాట్లాడాడు, నేను చెప్పకూడదు. కాబట్టి ఆయన దగ్గర అది కాకుండా అసెంబ్లీకి వెళ్తుంటే అమరావతి ఒక శ్మశానంలా రోజు ఆయనకి, ఆ శ్మశానం చేసిందో ఆయనకు తెలుసు. మరి శ్మశానం చేశాడు జగన్మోహన్ రెడ్డి అమరావతిని, మరి అలాగే కనిపించింది మరి ఆయన. కాబట్టి ఆయనకి నిబద్ధత లేదు, నీతి లేదు. అసలు అలాంటి వ్యక్తి స్పీకర్ గా ఉన్నాడంటేనే 5 సంవత్సరాలు మాలాంటి వాళ్ళు చాలా బాధపడ్డాం. ఎందుకంటే గతంలో పనిచేసిన స్పీకర్లు కాస్త కొస్తో కొంత నిబద్ధత ఉండేది. ఈ ఫేక్ సర్టిఫికెట్లు, రకరకాల కార్యక్రమాలు చేసిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే అతను ఆ సీట్ లో నిద్రపోవటం, లేదా కళ్ళు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఏ చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అతను మంత్రి అయ్యాడో ఆయన్నే పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఆ సీట్ లో కూర్చొని గౌరవం లేకుండా మాట్లాడటం, ఇవన్నీ చూసాం. కాబట్టి పూనా రవి గారు ఖచ్చితంగా నిగుస్తారు. మొత్తం కూడా ఆ ఫేక్ డాక్యుమెంట్ ద్వారా ఆయన ఇప్పుడు లా చేస్తా ఉన్నాడు. ఆ లా చేసేదాన్ని కూడా తీస్తారు. ముఖ్యంగా మీరు చెప్పారు, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు వచ్చిన పరిస్థితి ఏంటంటే సిఐడి కానీ ఏసీబీ కానీ తగినంత సిబ్బంది లేరండి. అవినీతి ప్రతి వాడు ఆ నియోజకవర్గాల్లో కొల్లగొట్టేశారండి. చార్జ్ అవనివ్వండి, ఇసుక అవనివ్వండి, అసలు ఎంత సిబ్బంది ఉన్నారా? వర్క్ లోడ్ పెరిగిపోయింది కాదు, ఆరోపణలు ఎక్కువైపోయినాయి, వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, సిబ్బంది లేరు. ఇప్పుడు మనకు తెలుసు దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని, కానీ దాని రికార్డు మీద పెట్టాలి కదా. డిజిటల్ పేమెంట్ లేకుండా మొత్తం కూడా సగం గవర్నమెంట్ కి, సగం ఇంటికి లారీలో డబ్బు పంపించాలని అందరికీ తెలుసు. దాని రికార్డులో పెట్టాలి కదా. కాబట్టి అంత సిబ్బంది లేరు. మా పార్టీ కార్యకర్తలే వేగంగా వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అంటారు. ఇక్కడ ఉన్న సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. అది కొంత టైం పట్టుద్ది. ఈ తమ్మినేని సీతారాం చేసినటువంటి ఈ ఇసుక మాఫియా అప్పుడే పత్రికల్లో వచ్చింది. అది స్పీకర్ గా ఉండి
చేస్తున్న పత్రికలో వచ్చింది. ఎన్ని వన్ బై వన్ వీళ్ళ భాగవతాలు అన్ని కూడా తీస్తాం, వాళ్ళ ప్రజా జీవితంలో వాళ్ళని నుంచో పెడతాం. ప్రజలు ఇప్పటికే వాళ్ళు ఓడిచ్చారంటేనే వాళ్ళు పెద్ద అవినీతి పరులు అని చెప్పేసి మనం నిర్ణయానికి వచ్చేవచ్చు, అందులో ఏం సందేహం లేదు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే దాకా దొరికిన కాడికి దొరికినట్టు దోచుకున్నారనేది వాస్తవం. కాబట్టి దీన్ని రికార్డెడ్ గా చట్టపరంగా చేయాలంటే కొంత టైం పడుతుంది, జరుగుతుంది. రైట్. కోటేశ్వర గారు, ఈ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకటి ఫేక్ అకాడమిక్ సర్టిఫికేట్స్, ఓకే, అది ఒక డిఫరెంట్ కేసు. కానీ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేటట్టుగా ఇసుక తవ్వకాలకు సంబంధించి ఫేక్ వోచర్స్, అలాగే నకిలీ మిషన్లతో వాటిని సృష్టించడం, అలాగే ఒక 17 ఆస్తులకు సంబంధించి ఆయన ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు, వాటి మీద ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి అక్కడ లోకల్గా ఉన్న కోర్టులో అని చెప్పేసి ఈరోజు కోన రవికుమార్ గారు చెప్తున్నారు. మరి వీటన్నిటి మీద అట్లీస్ట్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అంటే మరి ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి అది ప్రోబ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది సార్? ఆయన అందులోనూ మాజీ స్పీకరు, మరి ఆ చైర్కి అనేక సందర్భాల్లో ఆయన దానికి ఎప్పుడు ఆ రకంగా గౌరవించిన పరిస్థితి లేదు. ఆయన ఫక్తు వైసీపీ కార్యకర్తలాగానే బిహేవ్ చేయటం, మాట్లాడటం మనం చూసాం. తమ్మినేని సీతారాం గారు అక్రమాలకు పాల్పడ్డారా, లేదా ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించారా, లేదా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారా లేదా అనేటువంటిది ప్రస్తుతానికి అది ఆరోపణ మాత్రమే. దాని మీద విచారణ జరిపి నిగ్గు తేల్చిన తర్వాత మాత్రమే దానికి ఉన్నటువంటి శాంటిటీ ఉంటుంది అనేది మనం గమనించాలి. అందుకని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యే ఆ అంశాన్ని మరొకసారి ముందుకు తీసుకొచ్చారు కనుక దాని గురించి రాష్ట్రపతికి సమర్పించినా లేకపోతే ఇంకోటికి సమర్పించినా అదొక ప్రచార ఎత్తుగడ. రెండోది అదొక పద్ధతి, దాన్ని నేనేమి తప్పుపట్టట్లేదు. ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు, ఐక్యరాజ్య సమితికైనా ఫిర్యాదు చేయొచ్చు. వాటన్నిటిని కూడా మళ్ళా తిరుగు తప్పలో వచ్చి పరిశీలించండి అని చెప్తారు. అది అందరికి గవర్నర్కి ఇచ్చిన రాష్ట్రపతి అయినా అదే. అందుకని ఇప్పుడు బాల్ ప్రభుత్వం చేతిలో ఉంది, ఏం చేస్తుంది ఏమిటి అనేటువంటి మనం చూడాలి. రెండోది తమ్మినేని సీతారాం యొక్క అవినీతి అక్రమాలు లేకపోతే ఆయన ప్రవర్తన గురించి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా నేనేం తప్పట్టు, వాళ్ళకి ఆ రైట్ ఉంది. కానీ ఆయన 25 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మంత్రి పదవి చేశారు, ఎమ్మెల్యే చేశారు, అనేకమైనటువంటి ఆ జిల్లాలో ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేశారు. మరి ఆశ్చర్యంగా అప్పుడేమీ కనపడినటువంటివన్నీ కూడా ఇప్పుడు అక్రమాలు ఎందుకు ఎట్లా బయటపడ్డాయి, ఈ కాలంలోనే చేశారా అనేటువంటిది ఒకటి. రెండోది ఆయన వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుగుదేశంలో ఉండగానే బహిరంగమైనటువంటి రహస్యం ఆయన వ్యవహారాలు, వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు ఇవన్నీ కూడా. అందుకని అప్పుడు మరి అన్ని సంవత్సరాల పాటు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరి దాన్ని ఆ పార్టీ ఎట్లా సహించింది అనేటువంటి కూడా ఆశ్చర్యంగా ఉంది నిజంగానే. అందువల్ల ఎప్పుడు చేసినా ఏం చేసినా ఆయన మీద ఒక స్పెసిఫిక్ ఎలిగేషన్స్ చేస్తున్నారు కనుక తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది. ఎందుకంటే కోన రవికుమార్ గారికి లేదా తమ్మినేని సీతారాం గారికి మధ్య ఉన్నటువంటి వైరము, ఆ కోన రవికుమార్ ని వేధిస్తే ఆయన కొంతకాలం పాటు అసలు అదృశ్యం అయిపోయి ఎక్కడున్నా కూడా తెలియకుండా తప్పించుకున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. సరే, ఏమైనా వాళ్ళిద్దరి మధ్య వైరం అనేటువంటిది కాదు. ఇప్పుడు పబ్లిక్ గా వచ్చిందంటే రాష్ట్రపతికి వెళ్ళి రాష్ట్రపతి నుంచి రాష్ట్రానికి వచ్చింది కనుక దాని మీద ఎవరైనా డిమాండ్ చేసి దాన్ని నిజాలను నిగ్గు తేల్చుకునేటువంటి రైట్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ కోర్టులో కూడా ఎవరైనా ఇంటర్వ్యూ కావచ్చు. ఇప్పుడు కూడా అలాంటి కేసే వచ్చింది కనుక ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏమిటనేటువంటిది ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నటువంటి ప్రశ్న. ఓకే, బాజీ గారు మీ అబ్జర్వేషన్ సార్. తెలుగుదేశంలో ఉండగా ఆయన విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన పక్కన పెడితే ఆయన ప్రజారాజ్యంలోకి చేరాడు. ప్రజారాజ్యం తర్వాత వైసీపీకి వచ్చాడు. మధ్యలో 2012లో ప్రజారాజ్యం నుంచి మళ్ళీ తీసుకోవాలి. ప్రజారాజ్యం నుంచి మళ్ళీ చేరారు కదా తెలుగుదేశంలో. రాలేదండి, రాలేదు వచ్చారు రాలేదు.
రాలేదని కాదు, వచ్చారని చెప్తున్నాను. రాలేదని మీరు రుజువు చూపించండి నాకు. తర్వాత చేరాడు వైసీపీలో కాదు రఫీ 2013లో. ప్రజారాజ్యం తర్వాత సైలెంట్ గా ఉన్నాడు. వైసీపీ ఏర్పడిన తర్వాత వైసీపీకి వెళ్ళాడు. సరే ఓకే వదిలేసేయండి. అంతకు ముందు 2009 వరకు మీరు ఏం చేశారు చెప్పండి. ఓకే, 2009 వరకు ఉన్నాడు కదా, 83 నుంచి 2009 వరకు ఏం చేశారు? దీర్ఘకాలం పనిచేశారు. అలా 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 ఆయన కాదండి. తెలుగుదేశం పార్టీలో ఉండగా ఆయన నేను చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా కప్పండి అని చాలా బలవంతంగా చెప్పిన మనిషి. ఒక్క నిమిషం. ఆ తర్వాత 2 పార్టీలు మారారు. 2 పార్టీలు మారి ఇప్పుడు వైసీపీలో స్పీకర్ గా పదవి అలంకరించి పనిచేశారు. ఆయన యొక్క మాటల మీద ఉన్న నిబద్ధతని మనం మాట్లాడుకోవక్కర్లా. కాకపోతే ఏంటంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలు, స్వయంగా ఆయన మేనల్లుడు చేస్తున్న ఆరోపణలు చూస్తే కనుక దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇసుక కుంభకోణం. ఇసుకలో దాదాపు ఫేక్ రిసిట్ బుక్స్ ని ప్రింట్ చేయించుకొని 300 కోట్ల రూపాయల వరకు కూడా ఆయన అక్రమార్జించాడని చెప్పేసి ప్రధానంగా ఎలిగేషన్. అట్లాగే ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్స్. అయితే అట్లాగే ఇంకొక ప్రధానమైన ఆరోపణ కోన రవికుమార్ గారు చేసింది ఏంటంటే అనేకమైన ఆస్తుల్ని, భూముల్ని కాజేశాడు, కబ్జా చేశాడు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి అనేది ప్రధానమైన ఆరోపణ. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ఆస్తులు, ఆ పొలాలు కానివ్వండి, ఆ స్థలాలు కానివ్వండి ప్రైవేటుకి చెందినవా ప్రభుత్వ భూములా అనేది నిగ్గు తేల్చాలి. ఒకవేళ ప్రైవేట్ భూములు అయితే కనుక వాళ్ళు ఈపాటికి కంప్లైంట్ చేసి ఉండాల్సింది. మరి మొన్నటి వరకు స్పీకర్ గా ఉన్నాడు కాబట్టి భయపడి చేయలేదేమో. ఇప్పుడైనా కానీ బయటకు వచ్చి నా భూమి ఆక్రమించారు, నా పొలం ఆక్రమించాడు, ఫేక్ డాక్యుమెంట్లు అని బయటకు వస్తారేమో చూద్దాం. ఒకవేళ ప్రభుత్వ భూములు అయితే కనుక ఆ ప్రభుత్వ భూములు అయితే ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రోబ్ చేసి ఏ భూముల్ని ఈయన ఆక్రమించుకున్నాడు, నకిలీ డాక్యుమెంట్ సృష్టించారనేది ప్రభుత్వం చేతిలో ఉంది. కాబట్టి రవికుమార్ గారు ఆ దిశలో యాక్షన్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. రాష్ట్రపతికి వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్ చేసే బదులు. అట్లాగే ఇసుకలో ఎంత కొల్లగొట్టాడు, ఏ రకంగా ఆ ఫేక్ డాక్యుమెంట్, ఫేక్ రసీట్ బుక్స్ ప్రింట్ చేస్తే కనుక వాటి ఆధారాలు సేకరించి ఇమీడియట్ గా క్రిమినల్ కేసులు, చీటింగ్ కేసులు పెట్టి ఆయన దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. రైట్, ఓకే. హేమ్ కుమార్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. సార్, ఇప్పుడు మనం ఇతను ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్ డాక్యుమెంట్సే కాదు, ఇతను మనిషే ఫేక్ అండి. ఎందుకంటే ఒక అసెంబ్లీలో స్పీకర్ అంటే ఒక గౌరవమైన బాధ్యత అది. ఎందుకంటే సమన్యాయం చేయాల్సిన బాధ్యత. ఆయన మొత్తం ఇందాక మీరు చెప్పినట్టు మొత్తం ఏకపక్షంగా టీడీపీ కార్యకర్త లాగా అసెంబ్లీ స్పీకర్ ప్రవర్తించాడే తప్పితే ఒక ప్రజా క్షేత్రంలో అంత పెద్ద స్థానంలో కూర్చునేసి టీడీపీ కాదు వైసీపీ. మీరు ఫ్లోలో టీడీపీ అన్నారు, టీడీపీ కార్యకర్త అన్నారు. ఓకే రైట్. లేదు, వైసీపీలో అంత పెద్ద అంటే టీడీపీ కానీ పార్టీలకు అతీతంగా కూర్చునేసి సీట్ లో కూర్చుంటే పార్టీలు అనేది చూడకూడదు. ఎవరికి న్యాయం జరగాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ పోరాడేది ప్రజల కోసమే, ప్రజలకు ఏం చేయాలనేది. దీంట్లో ఏది మంచి ఏది చెడు చెప్పాల్సిన ఒక దీంట్లో స్థానంలో ఉండే వ్యక్తి అతను పక్కగా ఒక వైసీపీ కార్యకర్త లాగానే ప్రవర్తించాడు. ఎన్ని రోజులైతే అసెంబ్లీ అసెంబ్లీలోనే కాదు హేమ్ కుమార్ గారు, అసెంబ్లీలోనే కాదు, ఆయన పార్టీ కార్యక్రమాల్లో డైరెక్ట్ గా అలాగే కొన్ని కార్యక్రమాల్లో కూర్చొని నేను ఏమాత్రం కూడా సంశయించను, సంకోచించను, సిగ్గుపడను, నాకు పార్టీయే ముఖ్యం, పార్టీ తర్వాతే స్పీకర్ పదవి అని చెప్పుకున్నటువంటి వ్యక్తి అయినా. అదే కాదండి, ఆయన వాడే భాష కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, పక్క అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడాడు. ఎందుకంటే ఒక సభాపతి మాట్లాడకూడని మాటలు అతను ఎన్నోసార్లు మాట్లాడాడు. వాడిని నరికేస్తా, వీడిని ఇచ్చేస్తా, అలాంటి మాటలు అసలు ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉండే మాట్లాడాల్సిన వ్యక్తిగా కాకుండా అతను నిజంగా ఇన్ని రోజులు ఆ స్పీకర్ పదవి ఏదైతే చేశాడో అది స్పీకర్ పదవికే అవమానం తెచ్చాడు చెప్తే ఆ పదవికి ఎవరైనా వన్నె తేవాలా. దీంట్లో కూర్చున్నా అంటే సమన్యాయం చేశాడబ్బా, అతను పార్టీలు చూడకుండా ప్రజల కోసం చేశాడబ్బా అని. కానీ అతను మాత్రం ఇద్దరు వాళ్ళ వైఫ్ కూడా సరే దండం చేస్తూ సెటిల్మెంట్ చేస్తూ అధికారులను రే ఇట్రారా ఇంతే అంత అన్పార్లమెంట్. నేను చాలా దాంట్లో చూసా, వాళ్ళ వీడియోలు కూడా చూసా. అధికారులు పట్టుకుని రే ఇట్రారా ఏమనుకుంటున్నారా ఏం రానేసని అంత లాంగ్వేజ్ కూడా మాట్లాడారు వాళ్ళు నిజంగానే
డూప్లికేట్ సర్టిఫికేట్ కంటే కూడా డూప్లికేట్ మనుషులని పక్కాగా చెప్పొచ్చు. ఓకే రైట్. ఇలాంటివి నిజంగా ప్రజా ఇప్పుడు మీరు కూడా అటువంటిది రిపీట్ కాకుండా ఉండాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక్క నిమిషం, ఇప్పుడు స్పీకర్ పదవిని అలంకరించిన ఆయన కూడా హీఈస్ నోన్ ఫర్ హిజ్ లాంగ్వేజ్. ఓకే, బట్ ఇప్పుడు స్పీకర్ పదవి చేపట్టిన తర్వాత అటువంటిది ఎక్కడ చూడలేదు. బట్ చాలా షార్ట్ పీరియడే, ఇంకా 4.5 సంవత్సరాల పైన ఉంది. అందుకని మీ అధినేత ఆయన స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టేటప్పుడు మీ నోటికి ఇక తాళం పడిపోయింది అని చెప్పేసి అంటాం చూసాం. కాబట్టి ఏంటంటే అటు కొంతమంది ఉన్నారు, కొంతమంది రెండు పార్టీల్లోనూ ఎటువంటి ఫిల్దీ లాంగ్వేజ్ వాడతారు, ఎంత బిగ్ మౌత్ తో మాట్లాడతారు అనేది అందరికీ తెలిసిన విషయమే. తమ్మినేని సీతారాం అవ్వచ్చు, జోగి రమేష్ అవ్వచ్చు, కొడాలి నాని అవ్వచ్చు, వల్లభనేని వంశీ అవ్వచ్చు, ఇక్కడికి వచ్చేసరికి అయ్యన్న పాత్రుడు అవ్వచ్చు, లేదంటే బండారు ఆయన ఉత్తరాంధ్రలో, అలా కొంతమంది ఉన్నారు. మీరు చెప్పింది ఓకే, నేను కాదని చెప్పట్లేదు. ఎప్పుడైతే ఉన్నత స్థానంలో కూర్చుంటారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ ఖచ్చితంగా మార్పు రావాలా. ఎందుకంటే ఏదైతే ఆ పదవి ఆ స్థానం ఉందో దానికి వర్ణ తెచ్చేలాగా ఉండాలి, కానీ దానికి చెడ్డ పేరు తెచ్చేలాగా. ఇప్పుడు ఇతనైతే ఏదైతే తమ్మినేని సీతారాం మాట్లాడాడో ఇప్పుడు ఆయన మాట్లాడినా కూడా అదే చెప్తాం మేము. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే నేను కూడా తమన్నా మాట్లాడే ప్రజా సంక్షేమంలో ఏం చేయాలి, ఎట్లా మాట్లాడాలనేది ఒక పదవికి ఎవరికైనా అదే సార్ నేను కూడా అదే చెప్తున్నాను. సరే, ఈ ఆరోపణల సంగతి పక్కన పెడితే స్పీకర్ పదవి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ 10 మంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు అప్పుడు స్పీకర్ తీరును గమనించడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలాగో రాకుండా ఆయన జాబ్ ని చాలా ఈజీ చేసేసారు ప్రస్తుతం వరకు. వాళ్ళు వచ్చినప్పుడు స్పీకర్ గా ఎలాగో ఆయన బిహేవ్ చేస్తాడు అనేది అప్పుడు స్క్రూటినైజ్ అవుతుంది. ఎస్ బాజీ గారు, యూ వాంట్ టు సే సంథింగ్? ఐ విల్ కంక్లూడ్. I want to submit something, sir. ఇప్పుడు ప్యానెల్ లో ఇంతమంది మాట్లాడుకుంటున్నాం. ఈ ప్యానెల్ లో వ్యక్తిని కానీ తీసుకొచ్చుంటే, ఒక్క వైసీపీ వ్యక్తి కానీ ఉండుంటే ఈ యొక్క మీటింగ్, ఈ డిబేట్ ఎటు ఉండేదో ఆటోమేటిక్ గా ప్రజలు చూసేవాళ్ళు. మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అయినా కూడా we are trying to accommodate YCP person and each and every day, but they are reluctant to come to the debates. They are not showing much interest anyway. Sir, Baji garu, ఇప్పుడు గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ గారిని ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాలుగా ఆ ఫర్నిచర్ అని అదని ఇదని ఆరోపణలు చేసి ఆయన మానసికంగా కొంగుదీసి ఆయన మరణానికి కారణం అయ్యారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యాన్ని ఇవాళ గుర్తు చేసుకుంటే గనక, పూనా రవికుమార్ గారు మరి ఆయన మామ మీద చాలా సంవత్సరాల నుంచి చాలా రకాల ఎలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. మనం ఒకవేళ ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేస్తే గనక లాస్ట్ 6-7 years నుంచి అనేక రకాలుగా ఆయన మామ వెంటబెట్టి మేకులు పుచ్చుతా వచ్చారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ రోజు తాజాగా ఆరోపణలు స్టార్ట్ చేశారు. అంటే నాకేమనిపిస్తుందంటే, మరి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఒక పెద్ద బిగ్ వికెట్ క్లీన్ బోల్డ్ అవబోతుందేమోనని అనిపిస్తా ఉంది సార్. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్. చట్టపరంగా వెళ్తే తప్పులేదు, కానీ అలా కాకుండా అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగాలని ఎవరూ కోరుకోము. ఎందుకంటే which is very sad. సాక్ష్యాధారాలతోటే చేయాలి ఏదైనా కానీ ఆ దిశలోనే ఒక చిన్న మాట అండి. ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు ఆయన స్పీకర్ గా ఉండి కొంత ఫర్నిచర్ ఆయన తీసుకెళ్ళాడు, ఇవ్వలేదని చెప్పి ఆయన పంపిస్తానన్నా కూడా తీసుకోకుండా రిఫ్యూజ్ చేసి హంగామా చేసి ఆయన చావుకి కారణమైనారు. జగన్మోహన్ రెడ్డి కూడా నోటీస్ ఇచ్చారు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ ఫర్నిచర్, గవర్నమెంట్ ఫర్నిచర్ వాడుకున్నావు, దాన్ని రిటర్న్ చేయి అని చెప్పేసి లెటర్ ఇస్తే ఇంతవరకు ఆ పెద్ద మనిషి దాన్ని రిటర్న్ చేయకపోగా నీతులు చెప్తున్నాడు. కాదు సార్, 2 నెలలైంది ఈ విషయం బయటకు వచ్చి, 2 నెలలైంది, ఇప్పటికి కూడా రిటర్న్ ఇవ్వలేదు అనమాట. రిటర్న్ ఇవ్వలేదు, అమౌంట్ పే చేయలే, రిటర్న్ ఇవ్వలా, లెటర్ కి జవాబు ఇవ్వలా. తన దగ్గరకు వచ్చేటప్పుడు మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోరు సార్? అవును, చర్యలు తీసుకోవాలి కదా సార్. మరి
జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగా కోడెల శివప్రసాద్ మీద ఆ రకమైన హెరాస్మెంట్ చేశాడు. మేమేమి కక్ష సాధింపు చర్యలకి మేము పాల్పడలేదు, అతని విఘ్నతకి వదిలేసాం. లెటర్ గవర్నమెంట్ లెటర్ ఇచ్చింది, సెక్రటరియట్ నుంచి లెటర్ వెళ్ళింది. మరి ఆయన నీతులు చెప్తాడు కదా, ఇంత ఇది చేస్తాడు కదా, ప్రభుత్వ ఫర్నిచర్ నేను వాడుకోకూడదు అని చెప్పేసి ఆయన లారీలో పంపించాడు. పబ్లిక్ మనీ సార్ అది, అది పబ్లిక్ మనీ సార్, అది మా మనీ, అది మా మనీ. మీరేదో పెద్ద మనసుతో అలా వదిలేస్తామంటే అట్లా కుదురుతుంది? తెప్పించండి. ఏమండి, వదిలేదు ఉండదు. అవసరమైతే సిబ్బంది వెళ్ళి పోలీసులు వెళ్ళి తెస్తారు. కానీ అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. ప్రభుత్వం ముందు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన ఒక చట్టం చేశాడు, టైం అయిపోతుంది చెప్తున్నా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకి, తన భార్యకి, లండన్ లో ఉండేటువంటి పిల్లలకి, తన ప్యాలెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో 9 చోట్ల మొత్తం సిబ్బంది, ఒక 1000 మంది సిబ్బందిని పెట్టుకోవడానికి ఒక చట్టం చేసి దాంట్లో ఒక సెంటెన్స్ రాశాడు, ఈ ప్రతిపక్ష నాయకుడికి ఈ చట్టము వర్తించదని చెప్పి. అవును. ఇవాళ అదే పెద్ద మనిషి నేను జూన్ 3వ తారీఖు ఏమైతే సిబ్బంది కలిగి ఉన్నానో, సెక్యూరిటీ కలిగి ఉన్నానో నాకు ఇవ్వండి అని చెప్పి తగుదూరం అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. మరి అదే చట్టంలో ప్రతిపక్ష నాయకుడు గురించి రాసిన మాట మర్చిపోయాడు. కాబట్టి పాపం ఆయన అనుకోలేదు సార్, పాపం ఆయన అనుకోలేదు ఆయన ప్రతిపక్షంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోని. ఆయన ఖచ్చితంగా పవర్ లోనే ఉంటారు అనుకున్నారు. లేకపోతే ఆ సెంటెన్స్ పెట్టేవాళ్ళు కాదు, ఆ సెంటెన్స్ ఉండేది కాదు, ఆ సెంటెన్స్ ఉండేది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ రఫీ గారు, హేమకుమార్ గారు, బాజీ గారు అండ్ కోటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.